ఈ ఉద్యోగుల దగ్గర ప్రభుత్వం తిట్టడం, ప్రభుత్వం దగ్గర పోయి మీ ఇష్టం సార్ మీరు ఏం చేసినా అదే ఇప్పుడుండే పరిస్థితి మేము అర్థం చేసుకుంటాం అక్కడ చెప్పడం, అది మనం ఎప్పుడు చేయలేం. ప్రభుత్వం దగ్గర ఆ రోజు కొట్లాడాం, ముఖ్యమంత్రి గారితో కొట్లాడాం. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు నువ్వే మాట్లాడు నేను ఎందుకు అన్నట్టు అని కూడా సందర్భం ఉంది. నిన్న ఐఆర్ సమయంలో కూడా నేనే కాంప్రమైజ్ కావాలి, లాస్ట్ వరకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని పట్టుబట్టాను. ఉద్యోగులకు ప్రభుత్వానికి సమన్వయం చేయడానికి మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృషి చేస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వం బాధ కూడా అర్థం చేసుకోవాలి. గతంలో మనందరూ తెలుసు, పాత ప్రభుత్వం 30 ఏళ్ళకే కంపల్సరీ రిటైర్మెంట్ చేసేలా ఒక జీవో కూడా తెచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి గతంలో ఉండే వాళ్ళకి తేడా ఏంటంటే, ఇలా చేయాలని తపన ఉండి చేయలేని పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గతంలో వాళ్ళకి ఏంటంటే చేయాలని ఆలోచన లేదు, కాకపోతే ఓట్ల కోసమో ఇలాంటి వీళ్ళు మనకు వ్యతిరేకమవుతారు అనే ఒక భయంతో చేయడం తప్ప యాటిట్యూడ్ తేడా మనం గమనించాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి ఇన్ని రకాలుగా మేలు చేసేవాడు, ఉద్యోగుల గురించి అంటే తక్కువగా ఆలోచిస్తున్నా, ఉద్యోగులను దూరం చేసుకోవాలనుకుంటున్నా, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని అందరినీ సమానంగా చూస్తాడు, అందరికీ మేలు చేయాలని తపన ఉండే వ్యక్తి. కాబట్టి మనకు జరిగే డిలేలన్నీ తాత్కాలికం. కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగైన తర్వాత ఖచ్చితంగా మనకు మిగతా అందరి ముఖ్యమంత్రి కంటే మంచిగా చేసే వ్యక్తి ఆయన. అంతేందుకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి గతంలో ఏం చెప్పారు మేనిఫెస్టోలో, ఒకరన్నా చేశారా? అని మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం చేశారు. ఇంకా కొందరికి రాలేదని అన్నారు, యూనివర్సిటీ వాళ్ళందరికీ మేమే రిక్వెస్ట్ చేశాం, ముందు మీరు మొదలు పెట్టండి ఎవరికొకరికి. ఇవన్నీ కూడా కరోనా వల్ల లేట్ అవడం. 2 ఏళ్ళు కరోనా వల్ల ప్రభుత్వం ఊపిరాట పరిస్థితుల్లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని డిలే అయినాయి. అందులో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా డిలే అయింది. కానీ లేట్ అయినా కూడా ముఖ్యమంత్రి గారు చేయాలని తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంత ఎక్కువ మంది చేయాలనే ఉద్దేశంతోనే ఒక జీవో ఇచ్చారు. దాంట్లో గవర్నమెంట్లో ఫస్ట్ గవర్నమెంట్లు ఇచ్చారు, మిగతా సొసైటీ వాళ్ళు వచ్చారు, మన దగ్గరికి యూనివర్సిటీ వాళ్ళు అందరూ వచ్చారు. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముందు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు లేనిది 30 ఏళ్ల కిందట ఎవరో యాక్ట్ చేసి అప్పుడుండే ఎన్ఎంఆర్ డైలీ వేజ్ వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ చేశారు. తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎవరు ఒక యాక్ట్ చేయలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేయడానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడు ఒకేసారిగా అందరినీ చేయడానికి మనం ప్రజలు పెట్టడం భావ్యం కాదు. ఒకరిని ఖచ్చితంగా ఆయన ప్రభుత్వంలోకి లాక్కుంటారు. కాబట్టి అందరికీ అవుతుంది, ఓపిక పెట్టండి. ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొందరికి ఇబ్బంది ఏంటంటే గవర్నమెంట్ ఎలక్షన్ దగ్గరలో ఉంది, కాకపోతే మళ్ళీ ఎవరు వస్తారని ఆ ఆలోచన అక్కర్లేదు. 100కు 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందరినీ కూడా మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చారో అందరికీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రెగ్యులర్ అవుతారని చెప్పి మీరందరూ అదే ధైర్యంతో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నాన్ ఫైనాన్స్ అంటే ముందే చెప్పినట్టు ఆర్థిక పరంగా చేయలేని కొంత ఇబ్బంది ఉండేది, లేట్ అయినా కూడా నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ ఎన్ని ప్రభుత్వం వచ్చినాక ఎన్ని చేశారు ముఖ్యమంత్రి గారు. ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఎంఈఓ పోస్ట్ క్రియేట్ చేశారు, 98 వాళ్ళకు 2080 వాళ్ళకి ఇచ్చారు, మహిళలకు చెల్లికెళ్ళి 6 నెలలు పెంచారు, డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ అదైతే మరీ ఘోరం. గత ప్రభుత్వం తీసుకొచ్చింది, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికే డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ తీసుకొచ్చింది. దానివల్ల చాలా మంది ప్రమోషన్లు తీసుకోలేక, డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ కాలేక అలాంటివన్నీ అది తీసేశారు. చైల్డ్ కేర్ లీవ్ను కూడా ఎప్పుడైనా సర్వీస్లో 18 సంవత్సరాల నిబంధన తీసేసి ఎప్పుడైనా వాడుకునేది చేయమని మన ఎమ్మెల్సీలు అడిగారు. అప్పుడు కూడా సీఎం గారు చెప్పారు, మేము కూడా అడిగాము, దానికి కూడా సీఎం గారు ఓకే అనేది ఫైల్ రన్ అవుతుంది. రేపు 7 ఎమ్మెల్సీ లోపల దాన్ని జీవో ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఈ రకంగా నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ అన్ని చాలా మనం పరిష్కరించాము. మిగిలిపోయినట్టు కూడా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టైంలో ఉండే వారం రోజులు ప్రభుత్వం పనిచేయగలిగేది మా అయితే ఈ రేపు వారంలో ఒక సెలవు తీసేసి 4 రోజులు, అంతకుముందు 2 రోజులు 3 రోజులు, అంటే 10 తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కూడా రావచ్చు. ఈ 4 రోజుల తర్వాత 2-3 రోజులు, మా అయితే 6-7 రోజులే ప్రభుత్వం పనిచేయగలుగుతుంది. కాబట్టి ఈ తక్కువ టైంలో మనం అది చేయగలిగి ఇది చేయండి అని ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ పెట్టి వాళ్ళ మైండ్ కూడా ఎలక్షన్ మీద ఉంది. కాబట్టి ఈ టైంలో మనం ప్రెజర్ పెట్టలేము. ఖచ్చితంగా మిగిలిపోయినట్టు ఈ 4 ఏళ్ళలో చాలా వరకు చేసాం. మిగిలిపోయినట్టండి రాబోయే రోజుల్లో ఇలాంటి విద్యా సదస్సు మన కృష్ణయ్యను రిక్వెస్ట్ చేసినా మీ అందరికి కూడా ఆయన నా మాట గౌరవిస్తారనే నమ్మకంతో మీకు కూడా హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఈ విద్యా సదస్సు మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ 2nd వీక్లో పెట్టుకుందాం. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం మళ్ళీ జూన్లో ఇక్కడే
ఇదే మందిరంలోనే మళ్ళీ విద్యా సదస్సు పెట్టి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరందరూ ఎన్ని సమస్యలు చెప్పినా ఇక్కడే కూర్చొని విందాం ఖచ్చితంగా. అప్పటి నుంచి అంటే అప్పుడు మనకు సఫిషియెంట్ టైం ఉంటుంది, వెంటబడి మీరు మా వెంటబడండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాదన్నా మాకే ఉండదో 10 సంవత్సరాలు అయిపోయింది. ఓకే అది ఉద్యోగులకు సమస్యలకు సంబంధించి నా వరకు నా అభిప్రాయం ఇది. ఇప్పటి వరకు చేయగలిగినట్టు చేశాం, మిగిలిన తర్వాత గవర్నమెంట్ తర్వాత సాధించుకుందాం. కాకపోతే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ ఐఆర్ గురించి ఇంకా ఉంది ప్రభుత్వంతో. మనమైతే మిగతా వాళ్ళ సంగతి తెలియదు, మనమైతే ఒత్తిడి చేస్తున్నాం. అది పెండింగ్ లోనే ఉంది, మనం చేద్దామని మనకు చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ లోపల ఐఆర్ వస్తుందనే నమ్మకంతో మనం ఉన్నాం. మనం పాజిటివ్ గానే ఆ రకంగా ప్రయత్నం చేద్దాం. ఇంకొక ముఖ్యమైన అంశం 2003 డిఎస్సి వాళ్ళది. అది ఈ ఐఆర్ 2003 డిఎస్సి ఈ 2 ఇష్యూస్ కూడా సీఎం గారి దగ్గర నేను మన కృష్ణ అన్న ఇద్దరం పిఆర్టీ 2 సంఘాలు ఒకటే సందర్భంగా తీసుకెళ్ళినప్పుడు 2 ఇష్యూస్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ఆ రోజు కూడా చాలాసేపు డిస్కషన్ జరిగింది. దాన్ని మేము వదిలిపెట్టలే, కన్విన్స్ చేయడానికి ట్రై చేసాం సీఎం గారిని. అప్పుడు లాస్ట్కి సీఎం గారు ఏమంటారంటే, నువ్వు ధనుజీ అన్న సిఎస్ గారు జవహర్ అన్న ముగ్గురు కూర్చొని మాట్లాడి కంక్లూజన్కి రండి, తర్వాత మాట్లాడదామని సీఎం గారు మనకు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ ధైర్యంతోనే నేను ఇద్దరితో మాట్లాడుతున్నా, ధనంజయ సార్తోనూ సిఎస్ గారితో ఇద్దరితో మాట్లాడుతున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 2 అంశాల మీద పాజిటివ్గా 2003 డిఎస్సి వాళ్ళకు ప్లస్ ఐఆర్ విషయం పాజిటివ్గా వస్తుందనే నమ్మకంతో మనం ఉన్నాం. ఆ రకంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఉద్యోగాలకు సంబంధించి ఈ తక్కువ కాలంలో కామన్గా అందరికి సంబంధించి సాధించుకోవడం ఈ రెండు మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముందుగా మీ అందరికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మా యూనివర్సిటీ తరఫున, మా అడ్మినిస్ట్రేషన్ తరఫున, రిజిస్ట్రార్ గారి తరఫున, వైస్ ఛాన్సలర్ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అందులో ఇట్లాంటి విద్యా సదస్సు మా దగ్గర ఏర్పాటు చేయడానికి కోరటం అనేది మేము చాలా గర్వంగా కూడా భావించాం. ఇదే విషయం మన సీనియర్లతో రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు దయచేసి అందరూ కూర్చోండి, మేడం గారు మాట్లాడి, నేను ఒకే ఒక నిమిషం ఎక్కువసేపు మాట్లాడినాను. ఎందుకంటే చెప్పాల్సిందంతా మేమేదైతే చెప్పాలనుకున్నామో వెంకటరామరెడ్డి దాదాపు చెప్పేశాడంతా. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతా ఉంది ఎంప్లాయీస్కి అనేది. కానీ ఒకే ఒక విషయం మాత్రం మీకు ఈ వేదికగా చెప్పదలుచుకున్నానండి. ఒకే ఒక్క మాట, ఎక్కువ కూడా చెప్పను. ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా నిజం అనేది ఒకటే ఉంటుంది, అవునా కదా? నిజం అనేది ఒకటే, అబద్ధాలు చాలా ప్రచారంలో ఉంటాయి. ఆ నిజమే జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఏదైతే నిజం ఉందో ఆ నిజమే జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పింది తప్పకుండా చేస్తారనే నమ్మకం మనందరికీ ఉంటుంది కూడా. ఎందుకంటే గతంలో మనం చూసాం మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఏదో మన ఉపాధ్యాయులకి సంబంధించి కానీ లేదా నాన్ టీచింగ్ కానీ కొన్ని రావాల్సినటువంటి బకాయిలు తప్పితే అవి కూడా త్వరలోనే వస్తాయి మనకి. ఎందుకంటే మనకున్న ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు. కాబట్టి మీ అందరి మిత్రులకి నేను కోరుకునేది ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా అవకాశం ఉన్నంత వరకు నిజాన్ని గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎలా ఉండాలంటే స్కూల్లో అలా ఉన్నాయి. పనిచేసే వాళ్ళు చేస్తారు, ఓపెన్గా చెప్తున్నాను, పనిచేసే వాళ్ళు చేస్తారు అంతే. దయచేసి ఈ అపప్రదని మనం తొలగించుకోకపోతే అడిగే పరిస్థితుల్లో లేవు. అలాగే ఎక్కువసేపు నేను మిమ్మల్ని చాలామంది మాట్లాడాలి కాబట్టి అందుకనే బుల్లెట్ పాయింట్స్గా చెప్తున్నాను. మున్సిపల్ టీచర్లకి మున్సిపల్ యాక్ట్ 1965 ఉంది. దాని తర్వాత వచ్చినవే కార్పొరేషన్ యాక్ట్ 1994, విశాఖపట్నం గ్రేటర్ కార్పొరేషన్ యాక్ట్ 1979. ఇవన్నీ కూడా 1965 యొక్క బిడ్డలే. ఆ యాక్ట్లో ఎక్కడా కూడా మున్సిపల్ టీచర్ల గురించి ప్రత్యేకంగా ప్రొవిజన్స్ రాయట్లేవు, ప్రత్యేకమైన ప్రొవిజన్స్ లేవు. కార్పొరేషన్ టీచర్ అనే మాట లేదు, గ్రేటర్ కార్పొరేషన్ టీచర్ అనే మాటే లేదు. మనవులు పెద్దలందరూ కలిసి 84 జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో మున్సిపల్ టీచర్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ 59 ULBs అని ఉన్నా కానీ
మున్సిపల్ టీచర్స్, కార్పొరేషన్స్ ఏమి లేవు. ఈ దేశజాలు పెట్టి టీచర్స్ మెడగొట్టి మాకు రావాల్సిన ఫలాలు రాకుండా చేస్తున్నారు. యూనిఫైడ్ మున్సిపల్ యూనిఫైడ్ అడుగుతున్నాం. మేము కార్పొరేషన్ని ఒక జిల్లా యూనిట్గా అపాయింట్మెంట్ ఉన్నప్పుడు జిల్లా యూనిట్గా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉండాలి. ఇంకోటి కూడా నేను చెప్తున్నానంటే ఎక్కడ వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. ఆ సర్వీస్ రూల్స్ లో యూఎల్బి యూనిట్ ఉంది, అది పొరపాటు. జడ్పీ సర్వీస్ రూల్స్ లో ఒక హ్యాబిటేషన్ అంటే ఒక గ్రామం యూనిట్ గా తీసుకుంటారు. అక్కడ ఒక స్కూల్ ఉంటుంది కాబట్టి. అదే తెనాలి మున్సిపాలిటీలో 6 హై స్కూల్ ఉంటాయి. అన్నింటినీ ఒక యూనిట్ గా తీసుకుంటే అలాగా. కానీ వార్డ్ యూనిట్ గా తీసుకుంటే అక్కడ ఆ సర్వీస్ రూల్స్ లో వార్డ్ యూనిట్ గా తీసుకుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే. తెనాలి వాళ్ళు తెనాల్లో స్థిరపడతారు, గుంటూరు వాళ్ళు గుంటూరులో స్థిరపడే ఉన్నారు. వాళ్ళు అక్కడే వేరే స్కూల్ కోరుకుంటారు. ట్రాన్స్ఫర్లు వస్తే గుంటూరు వాళ్ళందరూ రేపల్లో అరవలు ఇవో వెళ్ళరు, అక్కడే స్కూల్ మారుతారు. అలా అవకాశం కల్పిస్తూ మున్సిపల్ ఎడ్యుకేషనల్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అంటే హెడ్ మాస్టర్ తదుపరి ప్రమోషన్లు మున్సిపల్ టీచర్లు కూడా కల్పించారు. ఒక పేపర్ మేము అడుగుతుంది గత 4 సంవత్సరాలుగా గౌరవ మంత్రివర్యుల చుట్టూ తిరిగి మేము అడిగింది. ఒక పేపర్ అడిగాం, ఆ పేపర్ కూడా వెళ్ళలేదు. నేను వెళ్ళి ఏమని అడగాలి. అలాగే డిఏలు అవి లేవు, ఎరియర్స్ లేవు, అవి అడగట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళి అడగాలంటే కనీసం మీరు అడిగినట్టుగా 15% అయ్యారు. ఈ మార్చిలో ప్రకటన చేసి మార్చి శాలరీని ఏప్రిల్ 1 తీసుకునేటట్టుగా పెద్దలు కృషి చేయమని కోరుతున్నాను. దయచేసి ఈ పనులు చిన్న పనులు చేయవలసిందిగా కోరుతూ విధంగా అన్ని రంగాలకు కూడా చేస్తూ మరి విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. విద్య అనేది వ్యక్తిని, వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. శక్తివంతమైతే రాష్ట్రం శక్తివంతం, దేశం శక్తివంతం అయితే అది ప్రపంచంలో వెలిగిపోతుంది. ఈనాడు మిషన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి విద్యారంగాన్ని డెవలప్ చేశాడు. ఈనాడు మొట్టమొదటి మన నాడు నేడు అంటే ఏంటి, మన బడిని గుడిగా మార్చినటువంటి దేవుడు ఒక విధంగా సకల సౌకర్యాలను, రూపురేఖలను అందించాడు. బడి అంటే ఉపాధ్యాయుడి, విద్యార్థి పరిశ్రమ. ఈ పరిశ్రమ ప్రశాంతంగా ఉంటే విద్యాబోధన సక్రమంగా జరుగుతుంది. మనం పోతున్నాం ఇంతవద్దు ఎలక్షన్ డ్యూటీకి బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయో, నీళ్ళు ఎక్కడ ఉంటాయో, దోమలు ఇవన్నీ అక్కడే పడుకోవడానికి ఈ రోజు అన్ని సౌకర్యాలను నాడు నేడు ద్వారా కల్పించారు. అమ్మఒడి, అమ్మల కోరికలు తీర్చుకున్నటువంటి అమ్మఒడి అంటే చదివించాలన్నటువంటి తల్లి కోరిక, చదువుకోవాలన్నటువంటి బిడ్డ కోరిక ఆర్థిక పరిస్థితి వల్ల వెనకంజ వేయడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని వాళ్ళు చదువుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దీనికోసం 26,607 కోట్లు వెచ్చించడం జరిగింది. ఆ తర్వాత గోరుముద్ద అంటే ఒక వ్యక్తికి రక్తహీనత లేకుండా పిల్లవాడికి అంటే చిన్న వయసులో వారు శారీరకంగా, మానసికంగా ఎదగాలంటే పౌష్టికాహారం ఉండాలి. ప్రపంచంలో ఏ దేశంలో ఏ స్కూల్లో లేని 16 రకాలైనటువంటి వాటిని ఇచ్చి వారానికి 3 రోజులు చిక్కి, వారానికి 3 రోజులు రాగి జాములు ఇస్తున్నారు. 1, 3, 5 అంటే సోమ, బుధ, శుక్ర, చిక్కి 2, 4, 6 మంగళ, ఆ తర్వాత గురు, శనివారం రాగి జాములు ఇస్తున్నాడు. వారానికి 5 రోజులు శనివారం తప్ప ఉద్దిస్తున్నాడు. ఆ తర్వాత వసతి దీవెన, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసి చదువుకునే విద్యార్థులకు 10,000, వాళ్ళ డిగ్రీ వారికి 15,000, ఇతర డిగ్రీల వారికి 20,000 ఇస్తున్నాడు. మరియు విద్యా దీవెన అంటే వారు చదువుకున్నటువంటి సమయంలో ఫీజు రీయింబర్స్ అంటే ఏంటి ఇక్కడ జరిగేది. ఇంతకుముందు కాసులు ఉన్నవాడు కళాశాల విద్య చదివేవాడు, ఉన్నోడు ఉన్నత విద్య చదివేవాడు. రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిభ ఉన్నటువంటి పేదరిక వ్యక్తి అయినా కూడా వెనుకబాటు ఉండకూడదు, అతను కూడా చదువుకు ముందుకు వెళ్ళాలా అనేటువంటి ప్రతిభ, పేదరికం అడ్డు కాకూడదు ప్రతిభకు అనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు నడుస్తుంది. ఆ తర్వాత విదేశీ విద్యా దీవెన, ఇక్కడ అయిపోతే విదేశాల్లో చదువుకోవడానికి అంటే అమ్మఒడి ద్వారా ఇంటరు, ఆ తర్వాత కాలేజీ ద్వారా వసతి దీవెన, అక్కడ చదువుకునేటప్పుడు విద్యా దీవెన, ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత విదేశీ ఇన్ని వసతులు విద్యారంగంలో కల్పిస్తూ ప్రపంచంలోనే విద్యారంగంలో చెప్పుకోదగ్గటువంటి ఘనకార్యం. అయితే కొన్ని సమస్యలు చెప్తాను.
మనకు రావాల్సినటువంటి 11వ పిఆర్సి అరియర్స్ రావాలి. కరువు భత్యాలన్నీ మనకు కరువు అయిపోయినాయి. ప్రావిడెంట్ ఫండ్ ప్రాపర్ లేకుండా పోయింది. కాకపోతే ఎంటీఎస్ ఉద్యోగులకు పాపం 3 నెలల ముచ్చట అవుతుంది. వాళ్ళకు 62 సంవత్సరాలు పెంచాలని ఈ సభా వేదికగా కోరుతున్నాను. వాళ్ళకు రెగ్యులర్ జీతం కూడా కల్పించాలనుకుంటున్నాము. అదేవిధంగా ఇంతకుముందు గురుకులము ఉపాధ్యాయులు మాట్లాడారు, వాళ్ళకు కూడా 62 సంవత్సరాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు యాప్లు, డైరీలు, లెసన్ ప్లాన్లతో విద్యారంగానికి ప్రతిబంధకమైనాయి. అంటే ఉపాధ్యాయుడు విద్యను బోధించడంలా వీటినే చూసుకోవడం ఉంది. అందువల్ల వాటి సంఖ్య తగ్గించాలని ఈ వేదికకుండా మాట్లాడుతున్నాను. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉపాధ్యాయ పక్షపాతి, సమస్యలను వెంటనే పరిష్కరించబోయే వ్యక్తి. రాజన్న పుత్రుడు మన జగనన్న. ఈ జగనన్న కూడా ఆయన ఆశయాలు కలిగినటువంటి వ్యక్తే. కాబట్టి ఆయన్ను మనం తయారు చేసుకొని రాబోయే పిఆర్సీని ఈ 10 రోజుల్లోనే ప్రకటించే విధంగా ఆయన్ను మనం సిద్ధం చేసుకోవాలా. మనమందరం కూడా మన సహకారాన్ని చేసేందుకు మనమంతా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా గురుకులాలు 4 గురుకులాలు. మరి ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఒక సంచలనం. ఎన్నో సంస్కరణలకి మరి శ్రీకారం చుట్టినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకి ఉపాధ్యాయులందరి తరఫున మరి విద్యా వ్యవస్థకి ప్రతినిధులుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయుల ప్రతి సమస్యని కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మా ఎమ్మెల్సీ గారు కల్పతమ్మకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురుకులాల్లో ప్రధానంగా ఉన్నటువంటి 4 సమస్యల్ని ఇక్కడ ప్రస్తావించదలిచాను. ఇంతకుముందు జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ లో ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా గురుకులాల్లో ఉపాధ్యాయుల నియామకం జరిగేది. అనేక దఫాలుగా దరఖాస్తులు, విన్నపాలు మేము మా ఎమ్మెల్సీకి సమర్పించడం వల్ల రేపు జరగబోయేటటువంటి డిఎస్సిలో కూడా గురుకులాలని చేర్చడం అనేటటువంటి ఒక విషయంగానే మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మేము ప్రభుత్వ గురుకులాలు అనేటటువంటి ఒక నినాదంతో మేము పనిచేస్తున్నాము. మరి ఆ నినాదానికి శ్రీకారం చుట్టినటువంటి కల్పలత రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా గురుకులాల్లో ప్రధానంగా ఇప్పుడు తిష్ట చేస్తున్నటువంటి సమస్యల్లో హిందీ టీచర్స్ ప్రమోషన్స్. రెండో అంశం రిటైర్మెంట్ 62 సంవత్సరాలకి పొడిగించాలని మేము కోరుతున్నాం. ఇక మూడోది ప్రధానమైనది కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ కూడా మా గురుకులాల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్స్ని రెగ్యులర్ చేయాలనేటటువంటి అంశం ఉంటుంది. అలాగే దగ్గర ఒక 3000 మంది పార్ట్ టైం టీచర్స్ 4 గురుకులాలు కలిపి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరటం జరిగింది. అయితే పిఆర్సీ ప్రకటన తర్వాత, గత పిఆర్సీ ప్రకటన తర్వాత 8 నెలల తర్వాత మాకు పిఆర్సీ అమలు చేయడం జరిగింది, వర్తింపజేయడం. మరి ఈ అమలుకి ప్రధానంగా కృషి చేసినటువంటి వెంకటరామరెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే దారిలో రిటైర్మెంట్ వయసు కూడా 62 సంవత్సరాలకి పొడిగించేటటువంటి ఉత్తర్వులు త్వరలో తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాను. ఇక్కడ ఒకటి నమ్మశక్యంగా అనేటువంటి విషయం ఏంటంటే 2024 జూన్కి మా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సగం మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. రేపు మార్చికి దాంట్లో 1/4 రిటైర్ కాబోతున్నారు. కాబట్టి మార్చి కల్లా, ఈ నెలలో మరి కోడ్ వచ్చేటప్పటికల్లా 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసుని మరి ఆ ఉత్తర్వుల్ని త్వరగా తీసుకొస్తే మేము చాలా సంతోషిస్తాము. ఆ నమ్మకం అయితే మాకుంది మీ పట్ల. సో ప్రధానంగా అదొక సమస్య. రెండోది హిందీ టీచర్స్ ప్రమోషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అది కూడా 2-3 రోజుల్లో, ఈ వారంలో తీరుస్తారనేసి హామీ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము ఆశతో ఉన్నాము.
సో కాంట్రాక్ట్ టీచర్స్ది ప్రాసెస్ జరుగుతుంది మా సంస్థలో, వాళ్ళని కూడా రెగ్యులైజేషన్ చేసేటటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఇంకోసారి మేము మీకు వినతి పత్రం ఇస్తున్నాం. మరి ఇవన్నీ కూడా నెరవేరుతాయి అనేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి, సెక్రటరీ జనరల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.